లోక్సభ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 5 నెలల కాంగ్రెస్ పాలనపై విరక్తితో ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేశారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంపీగా గెలిచిన తర్వాత అన్ని వర్గాల సమస్యలపై ఢిల్లీలో గలం విప్పుతానని కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు జీవో 22 కావచ్చు మనవి చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలు కావచ్చు, దౌర్జన్యకాండ కావచ్చు, అధికారులను అడ్డం పెట్టుకొని మరి ఆ పక్షం పైన రకరకాల కుట్రలు కుతంత్రాలతో నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, మా గొంతుక వినిపిస్తాం. అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలకు చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు జీవో 22 కావచ్చు, లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోదావరికని కావచ్చు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ధర్మపురి మరి మంత్రి ప్రాంతాలలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయో ప్రజల సౌకర్యార్థం కోసం 100 కోట్ల నిధులు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి మరి ప్రజలకు